నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోనే బృందావన కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ముక్కోటి ఏకాదశి కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీ శుక్రవారంలో ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా పట్టణంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు జరుగుతాయని, ఈ ప్రత్యేక పూజలకు కావలి ప్రజలందరూ పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని కరుణ కటాక్షములు పొందాలని కావలి పట్టణంలోని బృందావన కాలనీ నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి ఏకాదశి అత్యంత విష్ణు పురాణం ప్రకారం అత్యంత విశిష్టమైనటువంటి రోజు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 కలుపుకొని 10, ఏకాదశి అనేది 11గా మనస్సుని దానికి లగ్నంగా మన ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఏకాదశి నాడు ఉపవాసం ఉన్న, ఏకాదశి నాడు ముఖ్యంగా విష్ణుని కొలిసిన, వాళ్ళ దశావతారాలను కొలిసిన చాలా పవిత్రమైనటువంటి భావన ప్రజల్లో ఉంటుంది. అందుకనే ముక్కోటి ఏకాదశి నాడు విష్ణు యొక్క ఉత్తర ద్వారం ద్వారా దేవుణ్ణి దర్శించుకుంటే అన్ని రకాల శుభ ఫలితాలు అందుతాయనేది మన సనాతన ధర్మం మనకు నేర్పింది. ఆ రోజున కావలి బృందావన కాలనీలో వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ముక్కోటి ఏకాదశిని ఘనంగా జరుపుకోవటం, కావలి పట్టణంలో బృందావన కాలనీలో చాలా పవిత్రమైనటువంటి ఫంక్షన్. దీన్ని అందరూ కూడా తిలకించండి, అందరూ కూడా దేవుని యొక్క కృపకు పాత్రలు కమ్మని చెప్పి కావలి నియోజక ప్రజానికాన్ని అందరినీ కూడా కోరుకుంటూ, బృందావన కాలనీ వాసులు దీన్ని నిర్వహిస్తూ అందరికీ కూడా దేవుడిని ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి బృందావన కాలనీ వాసులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ యొక్క దేవస్థానం నిర్వహిస్తున్నటువంటి శ్రీరామాలయాద్రి గారు నియమనిష్టలతో పవిత్రమైన మనసుతో వారు చేసేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది. అటువంటి వారి నాయకత్వంలో జరిగేటువంటి ఈ ఉత్సవంలో ప్రజలందరూ కూడా విరివిగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.